Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil Tejan, Lights, Camera and Education. So basically first things first, ఒక్కటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫిలిం మేకింగ్ ఛానలే. ఈ వీడియోలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎందుకుంది అని మీరు అడిగితే, లైక్ వీడియో రన్ అవుతున్న కొద్దీ మీకే అర్థం అవుతుంటది. సో బేసికల్లీ ఈ వీడియోలో ఫిలిం మేకింగ్ గురించి ఎక్కడ ఉండదు అన్నమాట. లైక్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ గురించి ఎక్కడ ఉండదు. బట్ ఈ వీడియో మాత్రం ఫిలిం మేకర్స్ కోసమే క్రియేట్ చేశాను, రైట్? సో దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ ఫిలిం మేకింగ్, బట్ దిస్ వీడియో ఇస్ క్రియేటెడ్ ఫర్ ఫిలిం మేకర్స్. సో బేసికల్లీ మనం నేర్చుకుందాం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. దానికి ముందు ఈ వీడియో చేయడానికి మెయిన్ గా 3 రీజన్స్ చెప్తాను నేను. లైక్ నాకు మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి ఈ వీడియో చేయడానికి. అందుకనే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఫరక్ పడదు. ఈ వీడియో చేయకపోయినా నాకు 1-2 ఇయర్స్ వరకు వచ్చే కంటెంట్ రెడీగా ఉంది నా దగ్గర. నాకు అసలు ప్రాబ్లమే లేదు. బట్ ఇది క్రియేట్ చేయడానికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ థింగ్, మన ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు క్రియేటివ్ గా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు అన్నమాట. బట్ దే విల్ బి ఫర్గెటింగ్ అబౌట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోలేరు. ఇప్పుడు మనీ లేకపోతే ఏం లేదు. ఫ్యూచర్ ని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోగలరు అనే దాన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సింపుల్ వర్డ్స్, లేమన్ టర్మ్స్ లో చెప్పాలంటే, మనం మన ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. సో ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటిదంటే, నేను ఈ ఛానల్లో, నా ఛానల్ కాదు, మన ఛానల్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఏదో జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో నేను వీడియోస్ చేయట్లేదు, రైట్? మీరందరూ ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను. లైక్ మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. బట్ ఐఎమ్ థింకింగ్ యూ హ్యాస్ ఎ ఫ్యామిలీ. లైక్ నాతో పాటు వాడు కూడా పైకి ఎదగాలి. మీకు గుర్తుంటే నేను స్టార్టింగ్ వీడియోలో కూడా అన్నాను నేను, లైక్ ఈ ఛానల్ చూసే వాళ్ళలో ఒక 10 మంది సక్సెస్ అయినా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అని చెప్పేసి. ఆ 10 మంది కోసం చేస్తున్నా నేను. 10 మంది కాకపోతే నలుగురు, నలుగురు కాకపోతే ఒక్కడు సక్సెస్ అయినా నాకు సరిపోతుంది బై. సో వాళ్ళ కోసం చేస్తున్నా. యు ఆల్ ఆర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అన్నమాట. సో అందుకని చెప్పేసి నాతో పాటు వీళ్ళు ఎదగాలి, నాకున్న నాలెడ్జ్ వీళ్ళకి కూడా ఉండాలి అని చెప్పేసి ఐఎమ్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ, రైట్? నేను లోపల ఏదో పెట్టుకొని బయటకి ఏదో చెప్పట్లేదు. ఐఎమ్ టోటల్లీ ట్రాన్స్పరెంట్ విత్ యూ. అందుకనే నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసేసుకుంటున్నా. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నా ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ 30కి 1 ఇయర్ యానివర్సరీ అవుతుంది. సో బేసికలీ అందుకు అనుకున్నా ఏదైనా స్పెషల్ వీడియోస్ లాగా చేద్దాం అని చెప్పేసి. వై? బికాస్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంటో మనకి అని చెప్పేసి. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో గైస్. యా, ఇప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ సాట్ యాజ్ వెల్ as ప్యాట్ గురించి నేర్చుకుందాం. సాట్ అంటే ఎస్ఏటి, స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్టింగ్, లేకపోతే స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్. ప్యాట్ అంటే ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ టెస్టింగ్ ఆర్ ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్. సో సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డిజైన్ చేస్తారంటే, సాట్ ప్యాట్ తోనే డిజైన్ చేస్తారు. లైక్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ అసలు మనం సాట్ గురించి, ప్యాట్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి, అదే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ దగ్గరకు వచ్చేద్దాం. సో బేసికలీ సాట్ అంటే ఏం లేదు, టెస్ట్ అకాడమిక్ స్కిల్స్. సో బేసికల్లీ మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో మిమ్మల్ని టెస్ట్ చేస్తారు అన్నమాట. వీని రైటింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి, వీని రీడింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి, వీని రీజనింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి, వీని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి అని చెప్పేసి టెస్ట్ చేయడాన్ని దాన్ని సాట్ అంటారు అన్నమాట. స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్టింగ్ ఆర్ స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్. సో బేస్డ్ ఆన్ సాట్ లో మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ప్యాట్ డిసైడ్ చేస్తారన్నమాట. సాట్ లో లైక్ మీకు గట్టి మెమరీ పవర్ ఉంటే ప్యాట్ లో మిమ్మల్ని డాక్టర్ చేపియడం, లేకపోతే సాట్ లో మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ప్యాట్ లో మిమ్మల్ని ఇంజనీర్ గా
ఇంజనీరింగ్ ఫీల్డ్లోకి పంపించడము అట్లాంటివి చేస్తుంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే సాట్ ఈజ్ నథింగ్ బట్ మన స్కూల్ జర్నీ, ప్యాట్ ఈజ్ నథింగ్ బట్ మన కాలేజ్ జర్నీ. స్కూల్లో మనం ఎట్లయితే పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టే మన కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవడం, డాక్టర్ అవ్వడమా, ఇంజనీర్ అవ్వడమా, ఐఏఎస్ అవ్వడమా, ఏదో ఒకటి చేస్తుంటాం కదా. సో బేసికలీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సాటే యాజ్ వెల్ as ప్యాట్ తోనే డిజైన్ చేసిండ్రు. ఫస్ట్ సాట్ లో మనల్ని టెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ప్యాట్ లో మనము ఏ కెరీర్ కి పోతే మనం ఎక్సెల్ అవుతామో చెప్తూ ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాట్ యాజ్ వెల్ as ప్యాట్. సాట్ ప్యాట్ చుట్టూ మన లైఫ్ మొత్తం రివాల్వ్ అవుతూ ఉంటుంది. మన పేరెంట్స్ కూడా సాట్ ప్యాట్ గురించి, యాజ్ వెల్ as మన టీచర్స్ కూడా సాట్ ప్యాటే. లైక్ స్కూల్ యాజ్ వెల్ as కాలేజ్ డిగ్రీ, స్కూల్ యాజ్ వెల్ as కాలేజ్ డిగ్రీ, స్కూల్ యాజ్ వెల్ as కాలేజ్ డిగ్రీ. వీటి చుట్టూ మన లైక్ స్టూడెంట్ కెరీర్ అయినా మన లైఫ్ అయినా టర్న్ అవుతూ ఉంటుంది, అదే రివాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ మన టీచర్స్, పేరెంట్స్ ఎక్కడ మనకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకే తెలియదు. బై ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేనప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏంటిది అని. సో లెట్స్ గో టు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. మనం అసలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ నే డిస్కస్ చేయలేదు మన స్కూల్లో, లేకపోతే మన కాలేజెస్ లో. అందుకే వీఆర్ ల్యాకింగ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. మనకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సే లేదు. సో బేసికలీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదో మనం ఒక్కసారి చూద్దాం. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ హౌ మనీ వర్క్స్ అండ్ మేక్ మనీ ఫైనాన్షియల్ డెసిషన్స్, మేక్ స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇదంతా సోది రాసిన. సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తో చేద్దాం. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎగ్జాంపుల్ తో చేద్దాం. గూగుల్ షీట్స్ అయితే ఓపెన్ చేసిన. సో ఎస్, సో మనం బేసికలీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సాట్ ప్యాట్ గురించి మాట్లాడుకున్నాం. సాట్ ఈస్ నథింగ్ బట్ స్కూలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టింగ్ ఆర్ స్కూలాస్టిక్ ట్రైనింగ్. ప్యాట్ అంటే ప్రొఫెషనల్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్. సో బేసికలీ మనకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడ చెప్పలేదు అన్నమాట. లైక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ని ఎట్లా చదవాలి, ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ని ఎట్లా చదవాలి అని చెప్పేసి ఇక్కడ మనకు నేర్పలేదు. ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు సపోజ్ 100 మంది ఉన్నారు అనుకుందాం. ఒక 100 మందిలో ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినాం మనము. పర్సన్ ఏకి ఒక్క నిమిషం, 100 మెంబర్స్ రైట్. సో 100 మంది, 100 మందిని ఒకేసారి పంపించు షేర్ కన్ టైప్. సో యా, 100 మందిలో ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చినాం అనుకుందాం. పర్సన్ ఏకి 1 lakh, పర్సన్ బికి 1 lakh, పర్సన్ సికి 1 lakh, పర్సన్ డికి 1 lakh. సో అలా అన్నమాట. 100 మందిలో ఒక్కొక్కరికి 1 lakh ఇచ్చినాం అన్నమాట రైట్. పర్సన్ ఏకి 1 lakh, పర్సన్ బికి 1 lakh, పర్సన్ సికి 1 lakh, పర్సన్ డికి 1 lakh, అట్లానే 100th పర్సన్ కూడా 1 lakh ఇచ్చేసినాం. సో బేసికలీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి క్లియర్ గా చెప్తుందండి. సో ఇప్పుడు ఆ, ఈ 100 మందిలో 80% ఆఫ్ ద పీపుల్, 80 to 85% ఆఫ్ ద పీపుల్, 80 to 81% ఆఫ్ ద పీపుల్ ఆ లక్ష్యాన్ని ఇయర్ స్టార్టింగ్ లో ఇస్తే ఇయర్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేస్తారు. సపోజ్ January 1st కి మనం అందరి చేతిలో లక్ష 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 అట్లా పెట్టేసినాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్ ఎండింగ్ వరకు అంటే December 31st వరకు ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేసేస్తారు అన్నమాట. కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి మిగలదు రైట్. ఎంజాయ్ చేస్తారు, ట్రిప్స్ కి పోతారు, పబ్స్ కి పోతారు, అట్లా ఆ లక్ష్యం ఎంజాయ్ చేసేస్తారు వాళ్ళు ఇక. సో ఈ 80 to 85% ఆఫ్ ద పీపుల్ కి అసలు మనీ సేవింగ్ అనే దాని గురించే తెలియదు. వీళ్ళ లక్ష్యిస్తే లక్ష్యాన్ని కంప్లీట్ చేసేస్తారు. ఇయర్ స్టార్టింగ్ లో ఇస్తే ఇయర్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ 10%, ఈ 100 మెంబర్స్ లో ఒక 10% అంటే 10 people అట్లా ఒక 10% తీసేసుకోండి రైట్. పర్సంటేజెస్ లో తీసుకుంటే మనకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సో 10% ఏం చేస్తారంటే 10% ఇన్ ద సెన్స్ లైక్ 85 అయిపోయింది కాబట్టి ఇంకో 10%, టెన్ మెంబర్స్ ని తీసుకుంటే 95 అవుతుంది కదా. సో బేసికలీ 10% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళు లక్ష్యాన్ని 1,10,000 లేకపోతే 1,20,000 చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్, మనీని ఎలా మేనేజ్ చేయాలి, మనీని ఎలా సేవ్ చేయాలో తెలుసు అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే లక్షిస్తే వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో లక్షిస్తే ఇయర్ ఎండింగ్ లో 1.1 lakh అంటే 1,10,000 చేయడము, లేకపోతే 1,20,000 చేయడము, అట్లా వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్లీ స్టేబుల్ యాజ్ వెల్ as ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్. మరీ ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అంటేమో బట్ సేఫ్ సైడ్ గా మనీ సేవింగ్ గురించి ఐడియా ఉంది వీళ్ళకు. బట్ ఈ 100% ఆఫ్ ద పీపుల్లో ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే లక్షని 2 లక్షలు చేస్తారు.
లేకపోతే 1,00,000ని 3,00,000 చేస్తారు. సో బేసికలీ వీళ్ళు హైలీ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట. సో బేసికలీ క్లియర్‌గా చెప్పాలంటే ఒక 100 మందికి మనం లక్ష ఇచ్చుకుంటా పోతే 85% ఆఫ్ ద పీపుల్ ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేసేస్తారు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. జనవరి 1కి ఇస్తే డిసెంబర్ 31కి మొత్తం వాళ్ళ లక్ష్యాన్ని కంప్లీట్ చేసేస్తారు. ఒక 10% ఆఫ్ ద పీపుల్, 10-15% ఆఫ్ ద పీపుల్ ఆ లక్ష్యాన్ని కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టో ఏదో ఒకటి చేసేసి ఆ లక్షని 1,10,000 చేయడము, 1,20,000 చేయడము చేసేస్తుంటారు. దీస్ ఆర్ లైక్ నార్మల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ పీపుల్ యాజ్ వెల్ as ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసిన పీపుల్ అన్నమాట. బట్ ఓన్లీ 5% కూడా కాదు, ఓన్లీ 3-4% ఆఫ్ ద పీపుల్ మాత్రమే లక్షని 2,00,000 చేయడము, లక్షని 3,00,000 చేయడము ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్. ఈ ఇలా చేస్తుంటారు అన్నమాట. సో వీళ్ళని హైలీ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటారు. సో సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గైస్. సో నేను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ ఫిలిం మేకర్స్, రైట్? మనం ఫిలిం మేకర్స్, మనం జాబ్లు చేయం, రైట్? మనం జాబ్లు చేయం, ఓన్లీ సినిమానే నమ్ముకొని బతికినాం మనము. మనకు ఓకే, లైక్ పని దొరికితే మంచిదే కదా. లైక్ ఒక 20,000, 30,000, 40,000, మహా అయితే 50,000 ఇస్తారు బై డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. యాక్టర్స్ కి రోజుకి 1,000, 2,000, 3,000, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కి అప్పుడప్పుడు 500 ఇచ్చేస్తారు. జూనియర్ ఆర్టిస్టులు కూడా 500, 200, 1000 ఎంతో ఇచ్చేస్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వీళ్ళందరికి కూడా. సో బేసికలీ మనము పని దొరికేంత వరకే మనం సేఫ్, మన లైఫ్ సేఫ్. కానీ తర్వాత ఏంది? తర్వాత మన ఫ్యూచర్ ఏంది? మనమైతే జాబులు చేయం, మన దగ్గర ఆ ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. బట్ వి నీడ్ టు సర్వైవ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు సినిమాల్లో ఆ, ఇప్పుడు సపోజ్ సినిమాలో మనకు ఛాన్స్ రాలేదనుకో, మన ఫ్యూచర్ ఏంది? మన ఫ్యూచర్ ఏంది భయ్? డబ్బులు లేకపోతే మన ఫ్యూచర్ ఏంది? రోడ్ల మీద ఉండలేం కదా మనము. సో అందుకనే ఎవ్రీ ఫిలిం మేకర్ షుడ్ నో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ 1,00,000ని 2,00,000 చేయడం, 1,00,000ని 3,00,000 చేయడం నేను చెప్పట్లేదు. లైక్ 2 రోజుల్లో 1,00,000ని 2,00,000 చేయాలి, 1,00,000ని 3,00,000 చేయాలి అని చెప్పేసి కాదు. 1,00,000ని ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం గ్రో చేసుకోగలగాలి. లైక్ మనము పడుకున్నప్పుడు కూడా మనీ అనేది మన కోసం పని చేయాలి. అర్థమైంది కదా? సో బేసికలీ చెప్పుండే కదా, 80-85% ఆఫ్ ద పీపుల్ లక్షిస్తే లక్ష్యాన్ని కంప్లీట్ చేసేస్తారని. వీళ్ళకు అసలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించే తెలియదు. మనీని వాళ్ళ కోసం ఎలా పని చేపించుకోవాలో తెలియదు, రైట్? ఈ 15% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు బ్యాంక్ డిపాజిట్ లో పెట్టేసో, లేకపోతే చిట్టీలు వేసేసో, ఏదేదో చేసేసి ఒక 10,000, 20,000 అట్లా సంపాదిస్తారు. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, మనీని ఎలా వర్క్ చేయించుకోవాలో నాలెడ్జ్ ఉంటుంది. బట్ దే విల్ బి నాట్ యూజింగ్ ఇట్ ఫర్ ఫుల్ పొటెన్షియల్ తోని యూజ్ చేయరు దాన్ని. నెక్స్ట్ థర్డ్ పీపుల్, వీళ్ళు పని చేయకపోయినా పర్లేదు, కానీ మనీ వీళ్ళ కోసం పని చేసేలా చేసుకుంటారు అన్నమాట. సో ఎవ్రీ ఫిలిం మేకర్ షుడ్ బి ఇన్ ద థర్డ్ కేటగిరీ. అందుకని చెప్పేసి నేను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ వీడియో చెప్తున్నా యాజ్ వెల్ అస్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నా. ఎందుకంటే మన స్కూల్లో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడ చెప్పలేదు గైస్. ప్యాడ్ గురించి చెప్పిండ్రు, సాట్ గురించి చెప్పిండ్రు, లైక్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలో చెప్పిండ్రు. కానీ దే నెవర్ డిస్కస్డ్ సబ్జెక్టే లేదు, అసలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్టే లేదు మనకు. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొంచెం నేర్చుకుందాం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి. అసలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా సంపాదించుకోవచ్చు మనము, మన ఫ్యూచర్ ని మనం ఎట్లా సెక్యూర్ చేసుకోవచ్చు, మన ఫ్యూచర్ ని మనం ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఒక ట్రైలర్ ఇచ్చిన అంతే, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ట్రైలర్ ఇచ్చిన. అండ్ బై ఫిలిం మేకర్స్, మనలాంటి ఫిలిం మేకర్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో చెప్పిన, రైట్? సో నెక్స్ట్ వీడియోలో మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా నేర్చుకుందాం. అండ్ మనం ఆ థర్డ్ కేటగిరీలోకి ఎలా పోవాలో కూడా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ నేను ముందే చెప్తున్నా గైస్, మీరు ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ అవ్వడానికి ట్రై చేయండి. నా వీడియోస్ అనే కాదు, వేరే వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని సోర్సెస్ కూడా చెప్తాను, లైక్ ఎవరెవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటది అని చెప్పేసి. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ గురించి లైక్ ఇప్పుడే అర్థం చేసేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎప్పుడు అన్సర్టైన్, రైట్? మనకు సినిమా వస్తుందా రాదా, మనకు రోల్ వస్తుందా రాదా, మనము అసిస్టెంట్ డైరెక్టర్స్ లా చేస్తామా చేయలేమా, లేదు అది. ఎందుకంటే మనము కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాం, రైట్? మనం కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాం. జాబ్ లో ఉన్నాం అనుకో, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ కంపెనీ వాడు మంచి ప్యాకేజ్ ఇస్తాడేమో. బట్ మనము కెరీర్ ని రిస్క్ లో పెట్టి సినిమాల్లో ఉంటున్నాం. మనం కెరీర్ ని రిస్క్ లో పెట్టి సినిమాల్లో ఉంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్. ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ ఉంటేనే మనం మన ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోగలం.
నిజం చెప్పాలంటే 100% ఆఫ్ ద పీపుల్ ట్రై చేస్తే ఓన్లీ 1 to 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతుండ్రు ఫిలిం ఇండస్ట్రీలో. మిగతా 98% ఏం చేస్తారు భయ్? వాళ్ళు జాబ్లు చక్కగా చేయలేరు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాల్ని వదలలేరు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అంటే చాలా యూస్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా నేర్చుకుందాం, లైక్ మోర్ అబౌట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. మనం అసలు కేటగిరీ 3లో ఉండడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి. సో యా గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో యా, సో ఇది ఫైనాన్షియల్ సిరీస్ ఒక 2-3 వీడియోస్ ఉంటుంది. లైక్ ఎవ్రీ వన్ నీడ్స్ టు నో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. ఫైనాన్షియల్లీ ఇంటెలిజెంట్ గా ఉండాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి, అదే నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా నేర్చుకుందాం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆ కేటగిరీలోకి ఎలా వెళ్తాం అని చెప్పేసి, లైక్ టాప్ 3 to 4% ఆఫ్ ద పీపుల్ కేటగిరీలోకి ఎలా వెళ్తాం అని చెప్పేసి. సో యా, బై గైస్.